హాయ్ అండి. ఈరోజు వీడియోలో బోట్ నెక్ స్టిచ్చింగ్ అండ్ కటింగ్ రెండు చెప్తాను. ఫస్ట్ ఆది బ్లౌజ్లో పొడవు చూసుకున్నాను. 14 ఉంది, 14 పొడవు, 14 లూజు 12 లూజు 12. సో నెక్స్ట్ మెడ వెడల్పు షోల్డర్ రెండు కలిపి 7 ఇంచులు తీసుకుంటున్నాం అన్నమాట. ఇది నార్మల్ బ్లౌజ్ లాగా చిన్న మెడ వెడల్పు 2.5 తీసుకోము. దీనికి కొంచెం ఎక్కువే తీసుకుంటాం, 3.5 తీసుకోవాలి. ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే 3.5 4 సరిపోతుంది అన్నమాట. మొత్తం టోటల్ 7, అందులో 3.5 అనేది మెడ వెడల్పు తీసుకున్నాను. ఆర్మ్ చంక పొడవు 7 ఇంచులు, 7 2 గీతలు ఎక్స్ట్రా పెట్టాను. అది మనం మెడ వెడల్పు షోల్డర్ ఎలా పెట్టామో అదే పొడవు ఇక్కడ తీసుకుంటే సరిపోతుంది. అర్థమైందండి? ఇది కూడా అంతే. నార్మల్ బ్లౌజ్లో 5.5 6 అంతకంటే ఎక్కువ ఉండవు కదా చంక పొడవు. దీంట్లో కంపల్సరీ ఎక్కువ కిందకి దించుకోవాలన్నమాట. మెడ వెడల్పు 3.5 తీసి ఉన్నాం కదా, ఇక్కడ కూడా 3 తీసుకొని మెడ వెడల్పు షేప్ తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ నడుము కొలత ఆది బ్లౌజ్లో 4 ఉంది, ఆ 4 గుర్తుపెట్టాను. బోట్ నెక్ డిజైన్ కోసం 3 ఇంచులు గుర్తుపెట్టాను. ఆ 3 ఇంచులది స్ట్రైట్ లైన్ గీసుకొని ఇప్పుడు ఈ బాక్స్లో మనకి ఏ డిజైన్ కావాలంటే అది మార్క్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను బోట్ నెక్లో సింపుల్ డిజైను వాళ్ళు చూపించిన డిజైన్ నేను మార్క్ చేస్తున్నాను. ఓకే అండి, అలా నీట్గా డిజైన్ అనేది అలా మార్క్ చేసుకోవడమే. ఇంతే అండి. బోట్ నెక్ చాలా కష్టం అనుకుంటారు, దీన్ని కూడా మనం 10 మినిట్స్లో కటింగ్ చేసేయచ్చు. అర్థమైందండి? ఇది నార్మల్ బ్లౌజ్ లాగా ఆది బ్లౌజ్లో ఎంత ఉందో అని చంక పొడవు ఆర్మ్ అది తక్కువ పెట్టొద్దు. దీనికి ఎప్పుడు ఉన్న ఆది బ్లౌజ్ అంటే కొంచెం ఎక్కువే పెట్టుకోండి. వాళ్ళు ఆల్రెడీ బోట్ నెక్ బ్లౌజే ఇస్తే ఓకే, దాంట్లో ఎలా ఉంటే కొలతలు అలా పెట్టేసుకోవచ్చు. కానీ వాళ్ళు నార్మల్ బ్లౌజ్ ఇచ్చి బోట్ నెక్ కుట్టమన్నప్పుడు మాత్రం ఇవి యూజ్ చేసుకోండి. ఇవి గుర్తుపెట్టుకొని ఈ విధంగా కట్ చేసేయండి. అర్థమవుతుందండి? బోట్ నెక్లో ఓన్లీ ప్రాసెస్ అంతా ఇదే. ఆ డిజైన్ బాక్స్లోదే మీకు నచ్చిన డిజైన్ మార్క్ చేసుకోవడమే. మిగతా అంతా ప్రాసెస్ కటింగ్ ఇంతే ప్రాసెస్ అన్నమాట. అర్థమైంది కదా? ఇప్పుడు కటింగ్ చేసాం కదా, స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి. ఒరిజినల్ క్లాత్ మీద మనం లైనింగ్ క్లాత్ పెట్టి ఆ డిజైన్ వరకు అంటే నెక్ డిజైన్ వరకే స్టిచ్ చేసుకొని తర్వాత దాన్ని కట్ చేసి తిరగేసుకోవాలన్నమాట. ఓకేనండి? దీనికి మెడ ముక్కలు అలాంటివి వేస్తే అలా సేమ్ డిజైన్ అనేది సేమ్ రాదనమాట. అందుకని లైనింగ్ని ఎప్పుడు తిరగేసి ఒరిజినల్ మీద పెట్టి కుట్టి తిరిగేసుకోవాలి. ఇలా లేట్ అయినా పర్లేదు, అలా కొంచెం కొంచెం సేమ్ ఆ డిజైన్ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్చింగ్ వేసుకోవాలి. కానీ ఫాస్ట్గా కుట్టేసిన పక్కకి వెళ్ళిపోయి వంకర టింకర కుట్టేస్తారండి. చిన్నగానే లేట్ అయినా పర్లేదు, నెక్ డిజైన్ వరకు చిన్నగా కుట్టండి. అలా హ్యాండ్ అనేది తిప్పుతూ మూవ్ చేస్తూ డిజైన్ మొత్తం కంప్లీట్ చేసేసేయండి. ఈ వీడియోలో నేను ఓన్లీ
నెక్ డిజైన్ ఎలా స్టిచ్ చేయాలి, బోట్ నెక్ అనేది వరకే చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కొంతమంది ఫ్రంట్ సరిగా కప్స్ అనేది రావట్లేదు, అలా వీడియో చేసి చూపించమంటున్నారు. సో నేను బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలనేది ఓల్డ్ మోడల్, న్యూ మోడల్స్ ఎన్ని వచ్చినా ఓల్డ్ మోడల్ అనేది ఇంపార్టెంట్ కదండి. సో ఓల్డ్ మోడల్లో ఈజీగా అర్థమయ్యేలాగా చిన్న ట్రిక్స్తో నేను చెప్తాను బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్. ఓకే, ఇప్పుడు బ్యాక్ పార్ట్లో డిజైన్ అంతా కుట్టేశాక ఇలా అందులో వేస్ట్ క్లాత్ అనేది అంతా కట్ చేసేయాలి. ఇలా మొత్తం లోపల ఉన్న వేస్ట్ క్లాత్ అంతా తీసేయాలి. వీడియోలో చూపిస్తున్నట్లే మీరు కూడా ప్రతిదీ పాటిస్తూ అర్థమయ్యేలా చిన్నగా అయినా పర్లేదు స్లో స్టిచ్చింగ్ చేయండి, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఆ వేస్ట్ అంతా తీసాక లైనింగ్ని బ్యాక్ సైడ్కి మూవ్ చేసేసుకోవడమే. లోపల లైనింగ్ మొత్తం బ్యాక్ సైడ్కి నెట్టి ఇప్పుడు పైన లేస్తో కానీ లేదంటే నార్మల్గా కుట్టేసేసినా పర్లేదు, అలా లేస్తో కూడా డిజైన్ చేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ వాళ్ళు లేసేయమని ఏం చెప్పలేదు కాబట్టి నేను నార్మల్గా ఓన్లీ పైన కుట్టు ఒకటే వేసి చూపిస్తున్నాను. అలా ఆ డిజైన్ అనేది లోపలికి ఉండిపోతుందండి. అవన్నీ క్లియర్గా కుట్టేటప్పుడైనా సరే అవి లాగి బయటికి తీసి డిజైన్ని అలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.